డైనో ఎట్ ద డోర్ పార్ట్ 3లో ఏం జరిగిందో, ఏం మ్యాజిక్ జరిగిందో చూద్దాం. బేబీ డైనో వెళ్తూ వెళ్తూ పింకీకి మెరిసే రాయి ఇచ్చింది కదా. ఆ మెరిసే రాయి ఒక రోజు పెద్ద స్పార్కిల్ వస్తుందంట, చుట్టూరా ఇట్లా తిరుగుతుందంట. తిరుగుతుంటే వావ్ అని చెప్పి చేతిలో పట్టుకుంటాను చూస్తూనే ఉంది. ఇంతలో ఒక క్యాట్ వచ్చిందంట, చిన్న క్యాట్ పిల్ల వచ్చి పక్కన కూర్చుందంట. పక్కన కూర్చుని మాట్లాడుతుందంట. పింకీ అంటుందంట, ఎవరు నువ్వు అని అడిగిందంట. అడిగినప్పటికీ క్యాట్ అందంట, ఈ లైటే నన్ను పంపించింది అని చెప్పిందంట. అప్పుడు క్యాట్ అందంట, ఇది మనల్ని ఎక్కడికో వెళ్ళమని చెప్తుంది, పదా మనం వెళ్దాము అని వాళ్ళంట వెళ్తూ దాన్ని ఫాలో అవుతూ ఉన్నారంట. అదంట అడవిలోకి తీసుకెళ్ళిందంట. చుట్టూరు చెట్లు ఉన్నాయంట. ఆ పింకీకేమో భయం వేస్తుందంట. ఆ క్యాట్ అటు ఇటు చూస్తూ ఉందంట. ఇంతలో ఒక లేక్ కనపడిందంట. ఆ లేక్లో ఒక ఫిష్ చాలా డల్గా వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుందంట. నేను నా సాంగ్ మర్చిపోయాను కనుక ఈ లేక్ చీకటిగా మారిపోతుంది, నా సాంగ్ ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్పిందంట. అప్పుడు క్యాట్ అంట పింకీ వైపు చూసి, పింకీ నువ్వు పాడు అని చెప్పి అందంట. అంటే అప్పుడంట పింకీ పాడటం స్టార్ట్ చేసిందంట. వాళ్ళమ్మ చిన్నప్పుడు నేర్పించిన లాలిపాట ఒకటి పాడిందంట. పాడేటప్పటికీ ఆ ఫిష్ అంట షైనింగ్ వచ్చేసిందంట. షైనింగ్ వచ్చేసి పెద్ద ఫిష్ అయిపోయి ఉన్న ఫిష్లన్నీ దాని చుట్టూరా తిరుగుతున్నాయి. అప్పుడు తన పాట గుర్తొచ్చి ఆ ఫిష్ కూడా పాడటం స్టార్ట్ చేసిందంట. ఆ ఫిష్ అంట పింకీ దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చిందంట. ఆ గిఫ్ట్ ఏంటంటే బ్లూ స్కేల్ ఇచ్చిందంట. అది మెరుస్తూ ఉందంట. అయితే క్యాట్కి ఏమో ఆ ఫిష్ ఏమీ ఇవ్వలేదని చెప్పి క్యాట్ చాలా డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పటికీ ఆ పింకీ అంట మళ్ళీ క్యాట్ని పిలిచి, ఇదిగో ఇది నాకు ఫిష్ ఇచ్చింది కదా, దీంతో మన ఇద్దరం కలిసి మ్యాజిక్ చేద్దాము అంటే హ్యాపీగా ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. ఆ మూన్ చూసి ఇచ్చిన బ్లూ స్కేల్తో ఆ మ్యాజిక్ చేశారు. నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఓకేనా పిల్లలు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మీ దగ్గరికి వస్తాయి. ఓకేనా? బాయ్ పిల్లలు.